హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 2 ఫిబ్రవరి రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్లోని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడే చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాసి క్వశ్చన్స్ ఎలా వచ్చినాయని చెప్పి కొంతమంది ఫోన్ చేసి చెప్పారు అండ్ కొంతమంది టెలిగ్రామ్ ఛానల్కి పింగ్ చేశారనమాట. సో ఆ క్వశ్చన్స్ తీసుకుని నేను మీకు క్లియర్గా ఎలా వచ్చినాయి, ఏమేమి అడిగాడు అనేది ఒక రఫ్ ఐడియా మీకు క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఓవరాల్గా ఈ 3 షిఫ్ట్లు అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్కి మ్యాక్సిమం వీడియో ప్రిపేర్ చేసి రేపు మార్నింగ్ నేను అందజేస్తాను. ఆ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ తర్వాత షిఫ్ట్లకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా? సో ఏం క్వశ్చన్స్ అడిగాడు ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి అన్న, ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ గ్రూప్ డి క్వశ్చన్స్. క్లోరో ఆల్కలీ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. NaCl సొల్యూషన్ నుంచి మనకి NaOH, ఓకేనా, క్లోరిన్, వాటర్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఆ క్లోరో ఆల్కలీ ప్రాసెస్ మీద క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? ఇది మనకి యాసిడ్ అండ్ బేసెస్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. తర్వాత డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఎగ్జాంపుల్స్, దీని మీద మనకి 2 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, ఆ రియాక్షన్స్ కూడా ఎలాంటివి అంటే Fe2SO4 దాని మీద ఒక డిస్ప్లేస్మెంట్, అంటే FeSO4 వేరే దాంతో చర్య జరపటం, నెక్స్ట్ HNO3 ఇది వేరే దాంతో చర్య జరపటం, ఇలా ఈ 2 కెమికల్స్ మీద వేరు వేరు క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అవి కూడా 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడిగాడు అనమాట. ఓకేనా? ఫైండ్ ద క్లియర్ వన్, ఆడ్ వన్ అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. తర్వాత అసెక్షువల్ రీప్రొడక్షన్ ఎయిమ్, ఈ క్వశ్చన్ కూడా మనం మాట్లాడుకున్నాం. అసెక్షువల్ రీప్రొడక్షన్ మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్స్ కోసం విత్ ర్యాపిడ్ ప్రొడక్షన్, తొందరగా రీప్రొడక్షన్ జరిగి సేమ్ తల్లిని పోలిన పిల్ల కణాలు రావాలి అంటే మనం అసెక్షువల్ రీప్రొడక్షన్, అలైంగిక ప్రత్యుత్పత్తిని మనం ప్రిఫర్ చేస్తాం. అదనమాట. 2 డాటర్ సెల్స్, 2 కుమార్తె కణాలు దేంట్లో ఫామ్ అవుతాయి అంటే మైటోసిస్ అనమాట, సమకణ విభజన అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్. కార్బన్ హైడ్రోజన్ కార్బన్కి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది బయాలజీలో సెల్ డివిజన్, ఇదేమో సెక్షువల్ రీప్రొడక్షన్ మీకు తెలుసు. బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్, ఇది కూడా బ్యాలెన్సింగ్ అడిగాడు. సో కెమికల్ ఈక్వేషన్స్ మీద 2 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వరకు అడిగాడు. కెమికల్ ఈక్వేషన్స్ మీద న్యూటన్స్ థర్డ్ లా ఎగ్జాంపుల్, నేను ఇది మీకు చెప్పిన పేపర్స్ ఉన్నాయి కదా, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చెప్పాను కదా గ్రూప్ డికి సంబంధించి, పార్ట్ 1, 2, 3 అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. దాంట్లో నేను న్యూటన్ థర్డ్ లా ఎగ్జాంపుల్ మీద కూడా క్వశ్చన్ చేయించాను. సేమ్ అదే క్వశ్చన్ వచ్చింది ఫిజిక్స్లో, అంటే అలాంటిదే. న్యూటన్ థర్డ్ లా ఎగ్జాంపుల్ కానిది ఏంటి, అయినది ఏంటి, అలాగా. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ రిలేషన్ ఎలా ఉండిద్ది, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ 2 ఎలా ఉంటాయి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కన్నా తక్కువ ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి. సో డిస్ప్లేస్మెంట్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంతే. దీని రివర్స్లో కూడా అడుగుతాడు, డిస్టెన్స్ని కంపారిజన్ చేస్తూ. పవర్ యూనిట్స్ అడిగాడు. సో జౌల్ పర్ సెకండ్, వాట్ అని మాట్లాడుకుంటూ దాన్ని జౌల్ పర్ సెకండ్. ఎలక్ట్రిక్ పవర్, దీని గురించి కూడా కీపింగ్ వోల్టేజ్ కాన్స్టెంట్ పవర్ ఈజ్ ప్రపోర్షనల్ టు అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు V²/R. ఓకేనా? వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంచినప్పుడు సో పవర్ రెసిస్టెన్స్కి ఎలా ఉండిద్ది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. ఇలాగా ఫార్ములా బేస్డ్ సింపుల్ క్వశ్చన్ అనమాట. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో పార్ట్ కానిది ఏంటి, యూటెరస్, వజీనా, సర్విక్స్ పార్ట్, ఇంకోటి ఏదో ఇచ్చాడు, అంటే స్త్రీ లైంగిక భాగంలో కానిది ఏంటి అని అలా అడగడం జరిగింది. లెన్స్ యొక్క సైన్ కన్వెన్షన్ మీద క్వశ్చన్ అడిగాడు. లెన్స్ తెలుసుగా 1/f = 1/v - 1/u, ఇలాంటి సైన్ కన్వెన్షన్స్ మీద, ఫోకల్ లెంత్ డెఫినేషన్ మీద. నెక్స్ట్ గార్బేజ్ కంటైన్, సో గార్బేజ్లో ఏముంటాయి, బయోటిక్ ఉంటాయి, అబియోటిక్ ఉంటాయా, వేస్ట్ మెటీరియల్గా మనం పడేసేది, వేస్ట్ మెటీరియల్ అంతా అబియోటిక్, బోత్ ఉంటాయా, అలాంటి క్వశ్చన్ అనమాట డిఫరెంట్గా. ఇండికేటర్ ఆఫ్ గుడ్ ఆక్వాటిక్ సిస్టమ్, ఒక గుడ్ ఆక్వాటిక్ సిస్టమ్ అని ఇండికేటర్ ఏంటి, ఇది లిచ్, ఫిష్ ఇలా అడిగాడు. అంటే ఏది ఉంటే అది గుడ్ ఇండికేటర్ సిస్టమ్ అని చెప్పొచ్చు అన్నాడు. సామాన్యంగా ఒక ఆక్వాటిక్ సిస్టమ్ అంటే మనకి పాండ్ కానీ లేదా ఇంకేమైనా అవ్వచ్చు. ఓకేనా? అది చాలా మంచిగా ఉంది అని చెప్పాలంటే ఏముండాలి, సో గుడ్ ఆక్వాటిక్ సిస్టమ్ ఇండికేటర్ అనగానే
మనం దేన్ని తీసుకోవాలి అని చెప్పి క్వశ్చన్ని ఎన్విరాన్మెంట్ బేస్లో అడిగాడు అనమాట. ఓకేనా, దాంట్లో కొన్ని బయో ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని రకాల చేపలు, కొన్ని రకాల జీవులు ఇవైతే ఎప్పుడైతే అక్కడ ఉంటాయో అప్పుడు మనం దాన్ని గుడ్ ఇండికేటర్గా చెప్పచ్చు అనమాట. ఓకేనా, కోరల్ హెల్త్ ఇలా చాలా రకాలు చూసుకోవాలి. టెంపరేచరు, ఆ వాటర్ క్లారిటీ ఇవన్నీ చూసుకొని కానీ మనం చెప్పలేం. ఆప్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఫ్రేమ్ చేశాడు. ఇంకా క్లియర్గా పిల్లలు ఎవరైనా రాగానే నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. అసలు మీరు చాలామంది మెసేజ్ చేస్తూనే ఉన్నారు, మీకు ఒక ఐడియా క్రియేట్ అవ్వాలని చెప్పి నేను రఫ్గా వాళ్ళు 25 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ వరకు గుర్తుపెట్టుకున్నారు. ఆ గుర్తుపెట్టుకున్న క్వశ్చన్ నేను తీసుకొచ్చాను. ఓకేనా, ఇదనమాట. సో ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మనం ఇదివరకు ఎలా రాసామో అలాగే ఉంది. పేపర్ ఏమంత కొత్తగా మార్చింది ఏమీ లేదు, కాబట్టి మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. పేపర్ అయితే అలాగే వెళ్తుంది. సో 25 క్వశ్చన్స్లో పెట్టిన పిల్లలు 22 నుంచి 23 క్వశ్చన్స్ వరకు పెట్టారు. ఏదో 2 క్వశ్చన్స్ కాస్త అది కూడా తెలిసిన క్వశ్చనే ఆప్షన్స్ దగ్గర చాలా హార్డ్గా ఉంది అని చెప్పారు. ప్యాటర్న్ ఎలా ఉందని అడిగినప్పుడు సార్ సేమ్ ప్యాటర్న్ పోయినసారి ఎలా వస్తుందో అలాగే వస్తుంది అన్నారు. సో ఆ క్వశ్చన్స్ నాకు ఇంకా క్లియర్గా తెలియగానే నేను సాయంత్రానికి కానీ మధ్యలో కానీ తప్పనిసరిగా మెమరీ బేస్డ్ పేపర్ని తీసుకొస్తాను. కంపల్సరీగా మోస్ట్ క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసి మీకు తీసుకొస్తాను. ఓకేనా, నెక్స్ట్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మీద రేషియో ప్రపోర్షన్, ఇదేమో థర్డ్ ప్రపోర్షన్ మీద క్వశ్చన్ అడిగాడంట. క్లియర్గా చెప్పారు, థర్డ్ ప్రపోర్షన్ అనమాట. ఓకేనా, తర్వాత పైప్స్ అండ్ డిస్టెన్స్ మీద ఇన్లెట్ A = 30, B = 50 అనే సింపుల్ క్వశ్చన్ అడిగారు. హెచ్సిఎఫ్ఎల్సి మీద క్వశ్చన్ డివిజిబిలిటీ రూట్లో 55 డివిజిబిలిటీ, 55 అంటే 11 × 5. సో 5, 11 రెండు చెక్ చేసుకోవాలి. సిపి, ఎస్పి, ఎంపీ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రాఫిట్ అండ్ లాస్ 3 క్వశ్చన్స్ వరకు వచ్చింది. డిస్కౌంట్ మీద క్వశ్చన్ వచ్చింది, ఏజెస్ మీద వచ్చింది, యావరేజ్ మీద 7 నెంబర్స్ యావరేజ్ 28 అయితే టీచర్ యాడ్ అయితే యావరేజ్ ఎంత అని చెప్పారు. ట్రిగ్నోమెట్రీ మీద కూడా సింపుల్ క్వశ్చనే, అది కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అంట. నెక్స్ట్ మెన్సురేషన్ మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సిలిండ్రికల్ అండ్ స్పెరికల్ వాల్యూమ్ మీద క్వశ్చన్స్ ఏదో అడిగారు అని చెప్పారు, ఎగ్జాక్ట్గా చెప్పలేదు. ఇంకా ఉన్నాయి కానీ ఈజీ క్వశ్చన్స్. ఓకే, రీజనింగ్ 30 వెల్ నోన్ టాపిక్స్, తెలిసిన టాపిక్స్ మీద అడిగాడు. కరెంట్ అఫైర్స్ 20. ఈ కరెంట్ అఫైర్స్ అంట అన్ని ఇదిగోండి రాశాడు. జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్, అక్టోబర్ 2025 అడిగాడు. 2026లో ఫిబ్రవరి టచ్ చేస్తాడు, ఫిబ్రవరిలో జరుగుతుంది కదా, జనవరి టచ్ చేస్తాడేమో అని చూస్తే జనవరి టచ్ చేయలేదు. డిసెంబర్, నవంబర్ కూడా అడగల, అంత ఎక్కువగా ఈ అడిగాడు. అంటే సంవత్సరం క్రితం కరెంట్ అఫైర్స్. అంటే కరెంట్ అఫైర్స్ పేపర్స్ ఆల్రెడీ డిజైన్ అయిపోయినాయి. అయిపోవడం వల్ల వాటిని నేను ఇంకా మార్చలేదు. అంటే కొత్తగా వచ్చిన కరెంట్ అఫైర్స్ని దాంట్లో జాయిన్ చేయలేదు. సో అన్ని పాత కరెంట్ అఫైర్సే ఉన్నాయి, వాటిని యాడ్ చేశాడంట. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ షిఫ్ట్ February 2. ఇంకా ఎవరైతే పిల్లలు సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ రాస్తారో వాళ్ళందరూ కూడా బేరియం కార్బన్ అనే టెలిగ్రామ్ ఛానల్కి పింగ్ చేయండి. ఓకేనా, సో ఈవినింగ్ కల్లా నేను మెమొరీ బేస్డ్ పేపర్ని క్లియర్గా అన్ని క్వశ్చన్స్, ఈ 3 రోజుల్లో అడిగిన క్వశ్చన్స్, ఇంకేమైనా కొత్తగా డిఫరెంట్గా ఉండి ఆప్షన్స్లో కాస్త ఏమైనా ట్రిక్కీగా అడిగిన క్వశ్చన్స్ ఉంటే వాటిని క్లియర్గా తెలుసుకొని ఒక 25 క్వశ్చన్స్తో వీడియో తీసుకొస్తాను. కంపల్సరీగా ఆ వీడియోని ఫాలోఅప్ చేయండి. అప్పుడు నెక్స్ట్ రాసే వాళ్ళకి మీకు చాలా ధైర్యంగా ఉండిద్ది. ఓకేనా, సో ఎక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. కంపల్సరీగా మనం సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.